సాధారణంగా సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ అన్ని రకాల విషయాలని అందరితో పంచుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా ముందుకు వచ్చి తన చేసి అయితే ఇలాంటి నేపథ్యంలోనే మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు అన్నా కొణిదెల కూడా సోషల్ మీడియాలోకి వచ్చి అన్ని రకాల విషయాల్ని, అన్ని ఎమోషన్స్‌ని ఎంతో యాక్టివ్‌గా ఆమె పంచుకుంటూ ఉంటే, ఆమెని చూసి ఫాలోవర్స్ రకరకాల కమెంట్లు పెట్టడం మాత్రమే కాదు, ఆవిడ పెట్టే ప్రతి పోస్ట్ కూడా కొన్ని మిలియన్ వ్యూలను సంపాదించుకోవడం, ప్రతి ఒక్కరూ అన్నా కొణిదెల గురించి మాట్లాడుకునేలా చేస్తూ ఉన్నాయి. అలా ఎంతో సెన్సిబుల్‌గా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని రోజు ఆవిడ పెట్టే పోస్టులు పెద్ద ట్రెండ్ అవుతూ వచ్చింది రీసెంట్‌గా. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈ రోజు అఖీరా నందన్ పుట్టినరోజు అవ్వడంతో మొట్టమొదటిసారిగా అన్నా కొణిదెల వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఆవిడ పెట్టిన ఆ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక ఆవిడ చెప్పుకొస్తూ ఈరోజు అఖీరా బర్త్‌డే అని, అఖీరాని చూస్తే ఎంతో గర్వంగా ఉందని, ప్రతి విషయంలో చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటాడని, ఎంతో కైండ్ హార్టెడ్. అలాంటి అఖీరా పుట్టినరోజు నాడే తన జీవితంలో ఒక సంఘటన జరిగిందని, ఆ సంఘటనతో కొడుకు అయిన మార్క్ మళ్ళీ రెండవసారి పుట్టాడు ఇదే రోజు అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ, పోయిన సంవత్సరం ఇదే రోజున మార్క్ చదువుకుంటున్న సింగపూర్ స్కూల్‌లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గురించి ఆవిడ మాట్లాడుతూ పెట్టిన పోస్ట్ అందరినీ ఇంకొకసారి ఆలోచనలో పడవేసేలా చేసింది. ఇక చెప్పుకొస్తూ ఇదే రోజు మార్క్ చదువుకుంటున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం తనని బాగా కదిపివేసిన సంఘటన అని, ఆ సమయంలో అఖీరా చూపించిన సపోర్ట్ కానీ, అఖీరా తీసుకున్న కేర్ కానీ ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పింది. అంతేకాదు ఇదే రోజు సరిగ్గా ఒక సంవత్సరం క్రిందట జరిగిన సంఘటన తనని బాగా కుదిపివేసిందని, అలాంటి కండిషన్ ఏ తల్లికి కూడా రావద్దని, తన కొడుకు మార్క్ చదువుకుంటున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం తనని బాగా కుదిపివేసిన సంఘటన అని, నిజానికి మార్క్‌కి కూడా ఇది రీబర్త్ ఇచ్చిన రోజని చెప్పాలి. కొడుకు కదలలేని స్థితిలో లంగ్స్‌లోకి పొగ వెళ్ళిపోయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఆ కండిషన్‌ని చూస్తే తను బాగా కదిలిపోయిందట. అలాంటి కండిషన్‌లో ఏ కొడుకు ఉండకూడదని, ఏ తల్లికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదు అంటూ అన్న ఎమోషనల్ అవుతూ పెట్టింది. నిజానికి ఈరోజు తన ఫ్యామిలీకి ఒక ఎమోషనల్ డే అని, ఓ పక్క తన పెద్ద కొడుకు పుట్టినరోజు, మరో పక్క తన రెండో కొడుకు పుట్టినరోజు కూడా ఈ రోజనే అనుకుంటాను. ఎందుకంటే ఇదే రోజు తన కొడుకు మార్క్ సేఫ్‌గా బయటపడ్డం, తన ఇద్దరు కొడుకుల పుట్టినరోజు నాడు ఈ రోజే వచ్చాయని, సంఘటన జరిగి సంవత్సరం దాటినప్పటికీ ఇంకా ఆ విషయం మీద ఎంక్వైరీ జరుగుతూనే ఉందని, దాదాపు 15 మందికి పైగా పిల్లలు ఫైర్ యాక్సిడెంట్‌కి గురవ్వడం, చాలా మందికి ఇంకా గాయాలు తగ్గలేదు. అంత తీవ్రంగా ఫైర్ యాక్సిడెంట్‌లో వాళ్ళు గాయపడ్డారు. కానీ ఆ సందర్భంలో ప్రాణాలకు తెగించి అక్కడ కన్‌స్ట్రక్షన్‌లో పనిచేస్తున్న వాళ్ళు ఎంతోమంది పిల్లల్ని కాపాడడం నిజంగా వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ, తన కొడుకు పుట్టినరోజు మాత్రమే కాదు, తన రెండవ అంటూ అఖీరా పుట్టినరోజు మాత్రమే కాదు, తన సొంత కొడుకు అయిన మార్క్ పుట్టినరోజు కూడా ఈ రోజే. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మార్క్ సేఫ్‌గా బయటపడ్డాడు. దానికి అందరికీ రుణపడి ఉంటాను అంటూ అన్నా పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడైతే అన్నా ఈ పోస్ట్ పెట్టిందో ప్రతి ఒక్కరూ ఆమెని ఫాలో అవుతున్న ఫాలోవర్స్, అభిమానులందరూ ఆమె గొప్ప హృదయం గురించి మాట్లాడుకోవడం మాత్రమే కాదు, ఓ పక్క అఖీరాకి విషెస్‌ని చెప్తూ, మరో పక్క ఆవిడకి ధైర్యాన్ని ఇస్తున్నవాళ్ళు. ఏది ఏమైనప్పటికీ రీసెంట్‌గా సోషల్ మీడియాలో అడుగుపెట్టి, ముఖ్యంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నా కొణిదెల గారు పెట్టే పోస్టులు ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడవేసేలా చేశాయి. ఇక రీసెంట్‌గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.